మ్యూట్లో ఉంది భాను గారు, మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయరా? ఓకేనా, వినపడుతుందా? నా గోవిందా. యా బాగుంది గోవిందా. ఇప్పుడు చూశారు కదా, హైదరాబాదులో 36 టన్నులే, కిలోలు కాదు, క్వింటాలు కాదు, టన్నులు, ఏకంగా 36 టన్నుల నకిలీ నెయ్యి. మనం అప్పట్లో చెబుతుంటే పాలు లేకుండా నెయ్యి ఎలా తీస్తారని కొంతమంది అత్యుత్సాహపరులు లేకపోతే ఎటకారంగా మాట్లాడింది చూసాం కదా. ఇవాళ హైదరాబాద్ పోలీసులు ఆ రాకెట్ని బయట పెట్టారు, పట్టుకున్నారు వెళ్ళి. 36 టన్నుల నకిలీ నెయ్యి, దానికి సంబంధించిన పదార్థాలు తీసుకున్నారు. ఇందులో ఉన్నవి ఏంటి అంటే 8.7 టన్నుల క్రీము, 1200 లీటర్ల పామాయిలు, 600 లీటర్ల వనస్పతి, 3 రకాల సువాసనల బాటిళ్ళు, 6 రవ్వతో పాటు పిండి 30 కిలోలంట. అంటే రవ్వ, నెయ్యి పూసగా ఉండడం కోసం ఈ రవ్వ వాడతారేమో. ఇట్లా చాలా ఉన్నాయి సార్. సో దీన్ని బట్టి తిరుమల లడ్డూ కల్తీ అప్పుడు జరిగిన చర్చకి, అక్కడ జరిగిన క్రైము, కేసు, దర్యాప్తు, దీనికి కలిపి చూసినట్లయితే దానికి లింక్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ అప్పుడే ఖచ్చితంగా పాలతో సంబంధం లేకుండా తయారు చేసిన నెయ్యితో లడ్డూలు, ప్రసాదాలు తయారు చేశారు అనే ఆరోపణలు నిజం అనేది అనిపిస్తుందా లేదా? వెంకటకృష్ణ, నమస్కారాలు. నమస్కారం. ఖచ్చితంగా మీరు ఇప్పుడు విజువల్స్ ఏబిఎన్ లో చూసినట్టు విజువల్స్ చూస్తుంటే అసలు మనం కలియుగంలో ఉన్నామా, కల్తీ యుగంలో ఉన్నామా అని చెప్పి. కలియుగం ఎక్కడిది? ఏందన్నా డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతారా? ఇప్పుడు ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. డబ్బు కోసం అవన్నీ తింటే, అందుకని మన ముత్తాతలు 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఇప్పుడు చిన్న వయసులోనే హార్ట్ అటాక్ తో, క్యాన్సర్ తో చనిపోతున్నారంటే కారణం ఇదే, కల్తీ. ఎంత బాధన్నా, స్వామికి సరఫరా చేసే ప్రసాదం కల్తీ. ఇలా డబ్బు కోసము 800-900 నెయ్యిని మొత్తం ఆ కెమికల్, అసలు నెయ్యే కదా అంటారు, గీనే కాదు అది. మీరు చెప్పినట్టు అది కల్తీ కాదు, నకిలీ అది. అలాంటిది తీసుకునేసి ఇప్పుడు మాకైతే అదే డౌట్ వేస్తుంది. అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ప్రసాదంలో స్వామివారి నిత్య కైంకర్యాలుగా నిత్యం భక్తులకు ఇచ్చే లడ్డు ప్రసాదంలో పూర్తి స్థాయిలో ఆ నెయ్యిని కల్తీ చేసి గత ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి వెసులుబాట్లు కూడా బోర్డులో నిర్ణయం తీసుకునేసి చాలా స్వామివారి పట్ల అపచారం చేశారు. అలాంటి నాకైతే అనుమానం వేస్తుంది. సో అక్కడి నుంచి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వీళ్ళకి కూడా ఏమైనా జరిగి ఉంటుందేమో ఆ రోజు. ఎందుకంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదన్న. అసలు దాని ఏమంటారు, నెయ్యి తయారు చేయాలంటే దానికి పాలు కావాలి, వెన్న కావాలి, అవన్నీ ఏమీ లేకుండా ఇట్లా కెమికల్ తో చేస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళందరికీ ఎక్కడో ఒక ఇంటర్ లింక్ ఉంటుందేమో అని చెప్పి నాకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ కేసుని ఇప్పుడే సిట్ దీని మీద విచారణ చేస్తున్నారని చెప్పారు. దీనికి గతంలో టిటిడి సరఫరా చేసినటువంటి నిందితులకి డోలే బాబా అని చెప్పి ఒక డైరీ, దాని సంబంధించిన డైరెక్టర్స్ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది టిటిడి ఇక్కడ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి వీళ్ళకి ఏదైనా లింక్ ఉందో అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తే మంచిదేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. కానీ భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా వీరి మీద ఫుడ్ సేఫ్టీ, తిరుమల లడ్డూ కల్తీ విషయంలో అంత పెద్ద ఎత్తున దుమారం రేగింది కదా. అప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి బయటపెట్టి దాన్ని దర్యాప్తుకు ఆదేశించడము, సిబిఐకి ఇవ్వడము, సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, చాలా పెద్ద చర్చ జరిగింది కదా. ఆ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఆ దర్యాప్తుకి ఇవాళ ఇప్పుడు ఇక్కడ బయటపడిన దానికి కొంత ఉపయోగపడే అవకాశం ఉంది కదా. ఖచ్చితంగా ఆ దర్యాప్తు ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. కోర్టు 1 man కమిషన్ వేయడం జరిగింది. వారు ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దాని మీద ఇంకా క్షుణ్ణంగా లోతుగా అధ్యయనం చేయాలని చెప్పి వాళ్ళు ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. స్వామి దగ్గర అపచారం చేసిన వారు, తప్పు చేసిన వారు ఎవరు తప్పించుకునే అవకాశమే లేదన్న. ఆలస్యం అవుతుందేమో కానీ ఎంక్వైరీ కానీ దీంట్లో ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. ఎవరెవరు తప్పు చేశారో అందరూ ఖచ్చితంగా చట్టం ముందు నిలబడే రోజు దగ్గరలోనే ఉంది. మహా అపచారం అన్న. ఎందుకంటే స్వామివారి దర్శనం అయినా కాకపోయినా శ్రీవారి భక్తులు తిరుమలకు వస్తే స్వామివారి ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళి పూజ చేసుకొని ప్రసాదాన్ని తీసుకునే సాంప్రదాయం ఉంది. కొండ ప్రసాదం ప్రపంచంలో ఏ దేవుడికి అంటే ఇంత పవిత్రమైన లడ్డు స్వామివారి ప్రతిరూపంగా చూస్తారు. అలాంటి లడ్డునే కల్తీ చేసినట్టు వైసీపీ ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. అప్పుడు లడ్డూ కల్తీ దర్యాప్తు విచారణల సందర్భంగా ఈ డైరీల వాళ్ళు కొంతమంది తమిళనాడు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, కొంతమంది గుజరాత్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, కొంతమంది ఉత్తరప్రదేశ్ నుంచి సప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు,
ఇట్లా రకరకాల పేర్లు వచ్చాయి కదా. ఈ రాకెట్లో కూడా ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు పట్టుకున్న ఈ రాకెట్లో కూడా కల్తీ నెయ్యి తయారీదారులు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి మిల్క్ క్రీమ్ తెప్పిస్తున్నారు. సేమ్ అవే తిరుమల లడ్డు కల్తీ విషయంలో ఏ ఏ రాష్ట్రాల నుంచి అక్కడ వాళ్ళు సప్లై చేశారని అనుకున్నామో అవే రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. అంటే ఇదేదో తీగ లాగితే డొంక కదిలే అవకాశాలు కనబడుతున్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆలీబాబా అరడజన్ దొంగల్లాగా ఈ దొంగలందరూ కలుసుకొని స్వామివారి దగ్గర నుంచి ప్రజల వరకు అన్నిటినీ అందరినీ మోసం చేసే ప్రక్రియ ఎంత ప్రమాదం అంటే అది నెయ్యని చేసుకుని అన్నలు కలుపుకొని తింటే గాని వంటల్లో వాడితే ఎంత ప్రమాదం అన్నా, ఎంత ప్రమాదం అసలు ఆలోచించాలా. కాబట్టి ఇలాంటి మూర్ఖుల్ని, దుర్మార్గుల్ని, రాక్షసుల్ని, వీళ్ళని మనుషులని కూడా అనలేం మనం. ఈ రాక్షసుల్ని ఖచ్చితంగా ఏ విధంగా శిక్షించాలో ప్రభుత్వాలు ఆ విధంగా ఖచ్చితంగా శిక్షించాలి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ప్రసాదం మనం మాట్లాడుతున్న, మనం సేపు టీవీలో చూస్తుంటే విజువల్స్ కూడా రోజుకి 14 టన్నుల స్వచ్ఛమైన ఆవు నెయ్యి కావాలన్న మాకు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ఎందుకంటే మా వైఖాన సాగమ పద్ధతిలో ఆవు నెయ్యితోనే స్వామివారి ప్రసాదం చేయాలి కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యి కావాలి. దాన్ని ఆసరాగా తీసుకుని ఆ దుర్మార్గుడు అలాంటి పని చేయడం జరిగింది. నాకైతే అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో దొరికినటువంటి ఈ కల్తీ నెయ్యి వ్యవహారం తిరుమలలో గతంలో సరఫరా చేసినటువంటి ఆ లాబీతో ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ ఏదైనా ఆర్థిక లావాదేవీలో అప్పుడు ఏమైనా కలిసి చేశారా, లేకపోతే ఇప్పుడు ఏమైనా కలుసుకున్నారా, అవన్నీ బయటపడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీని మీద రెండు ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా సంయుక్తంగా దీంట్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి నేను ఏబిఎన్ ద్వారా కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ భాను ప్రకాష్ రెడ్డి గారు. ఎందుకంటే తిరుమల తిరుపతి